సో రీసెంట్ టైమ్స్‌లో నాకు బాగా గుర్తున్న సినిమా అయితే 'బలగం.' సో 'బలగం' సినిమాలో నేను చాలా చోట్ల ఏడ్చాననమాట. అంటే హార్ట్‌ఫుల్‌గా అబ్బా! ఇదిరా సినిమా అనిపించిందనమాట. సో దాంట్లో ఒక మెయిన్ సీన్ ఎక్కడంటే సో బేసిక్‌గా వాళ్ళ మనకందరికి తెలిసినట్టు ఐలయ్య వాళ్ళ చెల్లి, తమ్ముడు మాట్లాడుకోరనమాట. సో వాళ్ళంతా భోజనాల కోసం కూర్చోంటారు లోపల. సో అన్నం తింటా ఉంటే అప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ వచ్చి ప్లేట్ తీసుకొని వెళ్తుందనమాట. అప్పుడు వాళ్ళ చెల్లి మీద ఉన్న అఫెక్షన్ కోసం అతను రెండో అన్న చెప్తాడనమాట. "నువ్వు తింటానే ప్లేటు ఎప్పుడు మా బుజ్జమ్మ తినేది. సో ఆమె ప్లేట్ ఒకటి తీసుకొని ఒప్పుకునేది కాదంటే" అప్పుడు దెబ్బ చూపిస్తాడు. ఈ అమ్మాయి కోసం నేను ఎన్ని దెబ్బలు తిన్నాను మా చెల్లి కోసం అంటాడు. సో అప్పుడు ఆడు అడుగుతుందన్నమాట. ఎందుకు దెబ్బలు తిన్నావంటే అక్కడుండి అవ్వ చెప్తుంది స్టోరీ. ఈ మారిగా ఒకసారి తిరునాళ్ళలో తప్పిపోయింది. దాని తర్వాత ఐలయ్య కోపమొచ్చింది. పొద్దున్న లేసాక టెన్షన్ అయినాడు. సో అందుకనేసి కొట్టాడు, వాత పెట్టాడు అనేసి అంటాడు. ఆ వాత పెట్టింది అని చెప్పిన తర్వాత ఆ సీన్‌లో మనకి జూమ్ కట్స్ చూపిస్తారనమాట. ఫస్ట్ వచ్చి ఆ అమ్మాయి మీద, ఆమె మీద, తర్వాత ఆ తమ్ముడి మీద చూపిస్తారు. సో ఇక్కడికే మనకేమైపిస్తుందంటే ఆమె ఒక మాట అంటది. "పాపిష్టి దేవుడు ఎంత బాగా కలిసున్నారు వీళ్ళు. వీళ్ళని ఎడగొట్టేసి" అంటదనమాట. ఇది అయిన తర్వాత ఆ ఎమోషనల్ సీన్‌లో టక్కని బ్యాక్ తీసి ఆ డోర్ బయట ఐలయ్య కూర్చుంటాడనమాట. ఆయన అవును. ఏడుస్తా కూర్చొని ఉంటాడు. ఏడుస్తుంటే. ఈ షాట్‌లయితే ఆల్రెడీ ఆయన కళ్ళలో నీళ్ళొస్తాయంటే లిటరల్‌గా ఆ కన్నీళ్ళు మనకొస్తదనమాట. దీని తర్వాత ఏమైపోయిందంటే నాకు ఇంకొక సీన్ ఎక్కడంటే 'ప్రియదర్శి' రిలీజ్ అవ్వడనమాట. అంటే సినిమా ఆల్‌మోస్ట్ అయిపోవస్తుంది. ఒక 20 మినిట్స్ ఉంటది. అప్పటికి కూడా 'ప్రియదర్శి' అనే అతను రిలీజ్ అవ్వడు. ఎంతసేపైనా అతనికి డబ్బులు కావాలి, పెళ్లి చేసుకోవాలి అట్లుంటాడనమాట. ఎప్పుడైతే ఆ పెద్ద కర్మ కోసం ఫోటోలు కొట్టిస్తాంటారు చూసారా? కొట్టిస్తున్నప్పుడు హీరోయిన్ ఆ కార్డ్ ఒకటి తీసుకొని చెప్తుందనమాట. ఈ పెద్దోళ్ళు చనిపోయిన తర్వాత కూడా మన మీద ఎంత ప్రేమ చూపిస్తారు కదా! అని చెప్పేసి ఆ అమ్మాయి పేరు చూసి రిలీజ్ అవుతుంది. అప్పుడు ఏమైందని అడిగితే అప్పుడు అడుగుతాడనమాట. చెప్తాడనమాట. ఆ అమ్మాయి తను చెప్తుంది. "నువ్వు చాలా లక్కీ గదా! నేను తాత అని పిలుపు కూడా నోచుకోలేకపోయినాను. నువ్వైతే తాతతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేశావంటే" ఆ 2, 3 డైలాగ్స్‌తో వాడు ఫస్ట్ నుంచి ఏమి కోల్పోయాడని రిలీజ్ అవుతాడు. ఆ సీన్ అయితే కళ్ళలోకి తడి తెప్పించిందనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత కూడా లాస్ట్‌లో మొగలయ్య గారు ఇప్పుడు మన మధ్య లేరు యాక్చువల్‌గా. సారీ. సో మొగలయ్య గారు పాడిన పాటైతే ఉందో, ఆ పాట 5 నిమిషాలు, 10 నిమిషాలుంటే కంటిన్యూయస్‌గా ఏడుస్తాను. మనసారా ఏడ్చామనమాట. ఆ ఏడ్చిన తర్వాత లాస్ట్ షాట్‌లో ప్రియదర్శి ఆ బ్యాగ్‌లోంచి తీసి ఆ ఫోటో ఏదైతే ఉందో, ఇంకా చాలురా ఇంక కడుపు నిండిపోయింది అనిపిస్తుందనమాట సినిమా. ఎందుకంటే అంతకుముందు కొమరయ్య అనే అతను ఎక్కడికెళ్ళినా కూడా బ్యాగ్ మిస్ అవ్వకుండా ఎత్తుకొని పోయేవాడు. అది ఎత్తుకొని పోయి చెట్టులో ఫస్ట్ పెట్టి తర్వాత తను పని చేసుకునేవాడు. రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ ఆ బ్యాగ్ తీసుకొచ్చేవాడు. ఇంతకీ ఆ బ్యాగ్‌లో ఏం క్యారీ చేస్తాడంటే వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసిందే ఫోటో. సో ఇదైతే నాకు చాలా ఎమోషనల్‌గా అనిపించిందనమాట. సో నాకు ఎమోషనల్‌గా ఏడిపించిన మూమెంట్ అయితే ఇది.